ఏపీ పీఎస్సీ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. పీఎస్సీ పదవికి ఎన్నికలు నిర్వహించడం దారుణమంటూ వైసీపీ తోకముడిచింది. బలం లేకపోయినా బరిలో దిగిన వైసీపీ ఇది దురదృష్టకరమంటూ వెనక్కి తగ్గింది. పీఎస్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. పీఎస్సీ చైర్మన్ ఆయన నామినేషన్ వైసీపీ తరఫున ఆయన నామినేషన్ ఏపీ పీఎస్సీ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. పీఎస్సీ పదవికి ఎన్నికలు నిర్వహించడం దారుణమంటూ వైసీపీ తోకముడిచింది. బలం లేకపోయినా బరిలో దిగిన వైసీపీ ఇది దురదృష్టకరమంటూ వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, పీఏసీ సభ్యునిగా ఎన్నిక కావాలంటే కనీసం 19 మంది సభ్యులు అవసరం. 19.44 మంది సభ్యులు అవసరంగా కనీసం 20 మంది సభ్యులు లేనిదే పీఏసీ సభ్యునిగా ఎన్నికయ్యే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా బలం లేకపోయినప్పటికీ వైసీపీ నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ వేయించింది. ఈ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ ఎన్నిక జరుగుతుండగానే బెంగళూరు బయలుదేరి వెళ్ళిపోయారు. అటు ఆ సభ్యులు కొంతమంది, ముఖ్యంగా పెద్దిరెడ్డి కావచ్చు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా కాదు ఆయన, ఇలా కొంతమంది మాత్రం శాసనసభకు రావడం జరిగింది. వీరు పీఏసీ పోలింగ్ ను బాయ్కాట్ చేస్తున్నట్లు అసెంబ్లీలో మీడియా పాయింట్ లో ప్రకటించారు. అధికారంలో ఉన్న సభ్యులు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రతిపక్ష హోదా లేని నాయకుడికి గతంలో చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భాలున్నాయి. ప్రభుత్వంలో లేని ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపాలంటే ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. గతంలో పార్లమెంట్ లో బీజేపీకి 2 సీట్లు ఉన్నప్పుడు అక్కడ పీఏసీ చైర్మన్ హోదా ఇచ్చారు అని చెప్పి కొన్ని ఉదంతాలను అయితే వారు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో పూర్తి బలం ఉన్న ఆనవాయితీ మేరకు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు గతంలో చైర్మన్ గా అవకాశం ఇచ్చాం. ఇప్పుడు తమకు అవకాశం ఇవ్వాలని వారు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికలను అయితే మాత్రం బాయ్కాట్ చేసినట్టు ప్రకటించి రైట్. థ్యాంక్ యూ.